ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, ఏదియు మీకేమాత్రమును హాని చేయదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకి ఏది హాని కలగకుండా దేవుడు మన చుట్టూరు కంచె వేస్తాను అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. హాని అంటే మనం చూసుకున్నప్పుడు మనం ఎక్కడికన్నా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ ద్వారా మన హాని జరగచ్చండి, లేదా మనకి అనారోగ్యం ద్వారా హాని జరగచ్చు, లేదా మనం ఆ ప్లేస్కి వెళ్ళి మనకి గాయం రేగి మన హాని జరగచ్చు. అలాంటి అపాయాల దగ్గర నుంచి, అలాంటి హాని దగ్గర నుంచి ఏమీ మనకి ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని వాక్యము ఎంత బలంగా ఉంటుందంటే మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనము విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం పరిగెత్తూ ఉండాలండి. మన ముందు పరుగు ప్రయాణం ఉంది. మన పరుగుని మనం కడముట్టించే బిడలుగా ఉండాలి. ఈ లోకము ఏం చేస్తుందంటే ఆ పరుగు ప్రయాణం నుంచి తప్పించేదానికి ఈ లోకంలో సకల ప్రయత్నాలు జరుగుతుంటాయి. మనుషుల ద్వారా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ లోకంలో ఆస్తుల ద్వారా, డబ్బు ద్వారా, ఈ లోకంలో బిల్డింగుల ద్వారా, ఈ లోకంలో పొలాల ద్వారా, స్థలాల ద్వారా మనం అనేక వాటికి అట్రాక్ట్ అయిపోయి అవి ఉంటే చాలని మనము దేవుని పరుగు ప్రయాణాన్ని వదిలిపెట్టేసి ఈ లోకపు పరుగు ప్రయాణంలో మనం పరిగెడుతూ ఉంటాం. ఈ లోకానుసారమైనటువంటి ఆలోచన మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనము నిండా మునిగిపోయేటువంటి బిడలుగా ఉంటామండి. మన దృష్టి దేవుడి పైనే ఉండాలి. మనల్ని కన్నది దేవుడే, మనల్ని పోషించేది దేవుడే. మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే యేసుక్రీస్తు వారి కృప మాత్రమే. మన ప్రాణానికి కానీ, మన కాళ్ళకి చేతులకి బాగా ఆరోగ్యంగా మనం నడుస్తూ తిరుగుతూ మన పనులు మనం చేసుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారి కృప మాత్రమేనండి. మనకి మంచి కాళ్ళు చేతులు ఇచ్చారు. కొంతమందిని చూసుకున్నప్పుడు పుట్టుకలోని కాళ్ళు ఉండవు, పుట్టుకలోని చేతులు ఉండవు, కళ్ళు కనపడవు, మోగవారిగా పుడతారు. అలాంటిది ఏమీ లేకుండా మనకి మంచి అవయవాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మనం ఎంత స్తుతులు చెల్లించాలండి. అంత ఆరోగ్యమే కాకుండా మనము బయటికి ఏ ప్రయాణంలో, బస్సులో అయినా, బైకులో అయినా, లేదా ఆటోలో ఏ ప్రయాణంలో ఉన్నా కూడా హాని కలగకుండా కాపాడుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ హానిలే కాదండి, మనము ఏదో ఒకటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆర్థికంగా కావచ్చు, ఏదో ఒక ఆలోచన ద్వారా మనకు బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువైపోయి మనకి మన ప్రాణానికి హాని కలగవచ్చు. అంటే హార్ట్ అటాకులు రావచ్చు, బ్రెయిన్ స్ట్రోకులు రావచ్చు, లేదా ఆలోచన ద్వారా మనం ప్రయాణం చేసి మనకి యాక్సిడెంట్లు కావచ్చు అనే ఒక ఆలోచనతో యేసుక్రీస్తు వారు అలాంటి హాని కూడా మనకు లేకుండా దేవుడు కాపాడేటువంటి దేవుడు అండి. దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, దేవుడు బలమైన దేవుడు. ఎంతైనా ఆయన నమ్ముకోగలిగిన సహాయకుడు అండి మన యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత జీవం కలిగిన దేవుని మనం సేవించకుండా ఈ లోకంలో మనం ఎవరిని సేవిస్తున్నాం, ఎవరి పైన ఆధారపడుతున్నాం? మనం దేవుని పైన ఆధారపడేటువంటి బిడలుగా ఉండాలి. మన ఆలోచన యావత్తు దేవుడే సఫలపరుస్తాడు అనే ఒక ఆలోచన మన హృదయంలో కావచ్చు, మన ఆలోచనలో కావచ్చు, మన మనసులో కావచ్చు. ఎప్పుడైతే ఈ గొప్ప ఆలోచన మన హృదయంలో కలుగుతుందో దేవుడు మన ప్రతి ఒక్క బాధని తీసివేసేటువంటి దేవుడు అండి. మనము దేవుని మార్గంలోనే ఉండాలి. మనకి శోధనలు వస్తాయి, దేవునికే శోధనలు వచ్చాయి. సాతాను దేవుణ్ణే ఇబ్బంది పెట్టాలని చూసింది. అయినా దేవుడు వాక్యంతో జయించి చూపించి ఇలా మీరు కూడా జయించండి, నేను మీతో ఉన్నానని చెప్పాడండి. దేవుని తోడు మనకుంది కాబట్టి మనము సాతాన్ని జయించేటువంటి అధికారం కూడా దేవుడే ఇస్తాడు. మనము మనుషులము కాబట్టి పాపాలు అనేది తెలుసో తెలియకో తెలిసి కూడా పాపాలు చేస్తాం. కళ ద్వారా, నడక ద్వారా, క్రియల ద్వారా పాపాలు చేస్తాం. అదేవిధంగా కొన్నిసార్లు సమస్యలన్నీ చూసుకున్నప్పుడు మనలో ఖచ్చితంగా అల్ప విశ్వాసం అనేది వస్తుంది. ఈ కార్యం జరుగుద్దా జరగదా అని మనం దిగులు పడతాం, ఆలోచిస్తాం, బాధపడతాం. మనము బాధపడినంత మాత్రాన, దిగులు పడినంత మాత్రాన, మనం ఏడ్చినంత మాత్రాన కార్యాలు జరగవండి. మనము ఏ హాని
మనకు రాకుండా కాపాడేటువంటి దేవుడిని మనం సేవిస్తున్నాం. మన ఆలోచన యావత్తు దేవుడి మీద పెట్టి ఆయన సఫలపరుస్తానని యేసుక్రీస్తు వారు స్పష్టంగా సెలవిస్తున్నారు. ఇంత గొప్ప దేవుడు, ఇంత మనల్ని రక్షించేటువంటి దేవుడు, ఇంత ప్రేమ కలిగిన ప్రేమ స్వరూపిని మనం సేవిస్తూ ఆరాధిస్తూ మనం దేనికి భయపడాలండి? మనము ఏ విషయానికి కూడా మైండ్లోకి భయం అనేది రాకుండా, భయం ఎప్పుడైతే వస్తుందో సాతాను వచ్చినట్లండి. మనలో ఫస్ట్ సాతాను మనల్ని భయపెట్టి లోపలికి వచ్చి అది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. దేవుని వాక్యం అప్పుడు సెలవిస్తుంది, నేను మీకు పిరికి ఆత్మ ఇవ్వటం లేదు, జీవం కలిగిన ఆత్మని, బలమైన ఆత్మని ఇస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ దేనికి భయపడదండి. పిరికి ఆత్మ సాతాను ఆత్మ అయితేనే మనం చిన్న వాటికి కూడా భయపడతాం. కాబట్టి మనం భయపడకుండా దేవుడి మీద భారం వేసి మన జీవితంలో మనం ముందు కొనసాగితే యేసుక్రీస్తు వారి కంచి ఉంటుంది. కాబట్టి ఆయన సేవలో మనం ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా ప్రతి ఒక్క బలహీనతలు తీసివేయండి అయ్యా, ప్రతి ఒక్క అనారోగ్యం తీసివేయండి అయ్యా, ప్రతి ఒక్క శోధనని తీసివేయండి అయ్యా, ప్రతి ఒక్క ఇబ్బందిని తీసివేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్యా, మా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క మానవాళిని రక్షించేటువంటి దేవ, ప్రతి ఒక్క మానవాళిని యేసయ్యా మీ గుండెకి హత్తుకునేటువంటి దేవ, ప్రతి ఒక్క మానవాళిని విడిచిపెట్టకుండా ప్రేమించేటువంటి దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఈ లోకమంతా వ్యతిరేకమైపోతుందయ్యా. యేసయ్యా, ఈ లోకమంతా పాపంలో అయిపోతుందయ్యా. యేసయ్యా, ఈ లోకమంతా మనుషులకి, మీ బిడ్డలకి హాని చేయాలని చూస్తుందయ్యా. ఇలాంటి హానికరమైనటువంటి లోకము, మనుషుల మధ్యలో, సాతాను మధ్యలో మేము చెక్కబడినట్లుగా ఉన్నా, తోడేళ్ళ మధ్యలో మేము గొర్రెల వలె పోతున్నాం. ఆ తోడేళ్ళు మమ్మల్ని ఏమి చేయకుండా కాపరి మమ్మల్ని కాపాడుతున్న దేవా, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము దేనికి భయపడకుండా, దేనికి దిగులు పడకుండా, దేనికి జడ వేయకుండా మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ప్రతి ఒక్క సమస్యనిచ్చి, ప్రతి ఒక్క బాధనిచ్చి, ప్రతి ఒక్క ఇబ్బందినిచ్చి, ప్రతి ఒక్క సమస్యనిచ్చి, ప్రతి ఒక్క శోధననిచ్చి నన్ను గట్టెక్కిస్తాడు అని విశ్వాసం కలిగి ఈ లోకంలో మేము ప్రార్థన చేస్తూ ఉంటేనయ్యా, మా ప్రతి ఒక్క ప్రార్థన మీ సన్నిధానంలోకి చేరుతుందయ్యా. మా ప్రార్థనకి ఆమేనని మీరు ముద్ర వేసి గాబ్రియేల్ దూతని, మిఖాయేల్ దూతని పంపించి, యేసయ్యా మీరు పంపిస్తే మెరుపు వేగంలో వచ్చి ఆ దూతలు పని చేసుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి యేసయ్యా, మాకు అల్ప విశ్వాసం అనేది లేకుండా మీ మీద ప్రతిరోజు విశ్వాసం పెంపొందించుకునే మంచి మనసును దయచేయమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి అయ్యా. యవనస్తుడు ఏం చేస్తున్నాడు, యవనస్తురాలు ఏం చేస్తున్నారంటేనయ్యా, వీళ్ళు మార్గము తప్పి తిరుగుతున్నారయ్యా. యవన వయసులో కాడి మోయిట నరునికి మేలు, అది మోపిన వాడి యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని యేసు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తలుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.